తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ నడుస్తుంది. అయితే ఈ 8వ సీజన్ లో భాగంగా 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 3వ వారం కూడా మొదలైంది. 18వ రోజు ప్రోమో దాచుగా విడుదలైంది. ఈ ప్రోమో మొదట భయపెట్టినా చివర్లో కంటతడి పెట్టించింది. 3వ వారంలో భాగంగా తొలి 2 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కంటెస్టెంట్లు టాస్క్లు ప్రారంభించారు. నిన్న బిగ్ బాస్ బెలూన్ గేమ్ అనే టాస్క్ నిర్వహించారు. ఈ గేమ్ తర్వాత యష్మి చంద్రముఖిగా మారి అందరినీ భయపెట్టింది. కర్ర విరిగిపోతే గేమ్ ఆపాలని మీకు తెలియదా అంటూ సంచలక్పై విరుచుకుపడింది. సంచలక ఆపరా అంటూ నిఖిల్ పై మండిపడింది. చంద్రముఖిలా మారిపోయి విచక్షణారహితంగా ఎదుటివారు చెబుతుంది వినకుండా నోటికొచ్చినట్లు వాగేసింది యష్మి. మీ కర్ర విరిగిపోతే నీ సంచలక ఆపేసి మరి కొట్టొద్దని చెప్పారు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిఖిల్ మధ్యలో కలగజేసుకుని ముందు అరవడం ఆపు, వాళ్ళు చెప్పేది విను అంటూ ఎంత బ్రతిమలాలినా సరే అలాగే పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. నేను అరుస్తాను, ఇలాగే అరుస్తాను, ఇక్కడే అరుస్తానంటూ రెచ్చిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న నిఖిల్ పక్కకి వెళ్లి అరువు, నిన్ను ఎవరు అరవవద్దన్నారు, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అంతే గట్టిగా ఆన్సర్ ఇస్తాడు. ఆ తర్వాత జరిగిన గేమ్ గురించి, అక్కడ జరిగిన గొడవ గురించి ప్రేరణతో డిస్కషన్ పెట్టింది యష్మి. సంచాల కంటే మహారాణిలా నిల్చోవాలా అంటూ యాక్టింగ్ చేసి మరి తనలోని మరో యాంగిల్ చూపించింది యష్మి. మొత్తానికైతే హౌస్ లో ఉన్నంతసేపు యష్మి గౌడ ఓవర్ యాక్టింగ్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కిచెన్ లో జరిగిన అవమానం తలుచుకుని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. ఆకలిని అడగడానికి వెళ్తే ముష్టి వేసినట్లు వేసింది ప్రేరణ అంటూ ఆ బాధలో మరింత ఎమోషనల్ అయింది విష్ణు. ఆ సమయంలో చాలా మంది హౌస్ మేట్స్ ఈమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. మణికంఠ కూడా ముష్టి వేసినట్లు వేసిందంటూ అక్కడ విల్లింగ్నెస్ కోల్పోయారంటూ చెప్పుకొస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న ప్రేరణ నేనేమైనా ముష్టి వేశానా, విసిరేశానా అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది. దీంతో విష్ణుప్రియ ఎమోషనల్ అవుతూ ఎవరిదైనా ఆకలే కదా, ఆకలి అన్నప్పుడు తను వేసి ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు, అది మరింత బాధ కలిగించింది అంటూ ఆమె ఏడవడమే కాదు అందరినీ ఏడిపించింది. మొత్తానికి విష్ణుప్రియని చూసిన వారందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు.